అలాంటి పార్టీ ఇప్పుడు వచ్చి ప్రాజెక్టుల గురించి కహానీలు చెప్తే లేకపోతే ఏదో చెప్తే వినేదెవరు? కనీసం చెప్పడానికి కూడా కొంత ఆలోచన ఉండాలి కదా. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే సార్. బాలకోటయ్య గారు, వీళ్ళు మాట్లాడుతున్న ఈ ప్రాజెక్టులు, దీంతో పాటు రోజా గారు పోలీసుల గురించి మాట్లాడిన మాటలు డెఫినెట్గా ఒకటి వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత సమర్థవంతంగా పోలీసులు నాకు పద్మ గారు చెప్పినట్టుగా ఒక నటీమణిని తీసుకొచ్చి వేధించిన కానీ, లేకపోతే దొంగ కేసులు పెట్టి జనాన్ని వేధించిన తీరు కానీ చాలా ఉన్నాయి, ఇంకా అసలు ఒకటి కాదు. సో ఆ రకమైన సామర్థ్యం అయితే ఇప్పుడు పోలీసులకు లేదు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు అలాంటివి చేయలేకపోతున్నారు కదా. సో రోజా గారు మరి ఆ ఉద్దేశంతో అన్నారు అనుకోవాలా, ఏ ఉద్దేశంతో అన్నారు అనుకోవాలో పోలీసుల గురించి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, వాసిరెడ్డి పద్మ గారికి కూడా నమస్కారం. ముందు రోజా గారి అంశం దగ్గరికి వస్తానండి. ఈ ఆర్కే రోజా గారి పేరు నాలుగో పేజీలో ఉందండి రెడ్ బుక్లో. ఏది ఆడుదాం ఆంధ్రానా? 3 పేజీలు ఆల్రెడీ 4వ పేజీలో పెట్టారేం పేరు. ఇప్పుడు లోకేష్ గారు 3 పేజీలే తిప్పాడు, ఇంకా 4వ పేజీ తిప్పలా. ఓకే, ఇప్పుడు ఆ పేజీ తిప్పితే కానీ రోజా గారి వ్యవహారం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు 10 ఇంతలు చూపిస్తాం. ఏం చూపిస్తారు 10 ఇంతలు చెప్పండి? నేను అడుగుతున్నాను రోజా గారు. ఒకంత చూపిస్తేనే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చారు మీరు. 10 ఇంతలు చూపిస్తే ఈ రాష్ట్రంలోనే ఉండరు మీరు. మళ్ళీ మీరు చిట్టుపట్టు బట్టలతో విదేశాలకు పోవాలి. ఏదో వార్తలు కూడా వస్తున్నాయి, విజయ్ పార్టీలో తమిళనాడులో టికెట్ కావాలని అడుగుతున్నారని, అలాగే డిఎంకే నుంచి కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారని ఏవో వార్తలు అయితే వింటున్నాం. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ సమ్ న్యూస్ ఆర్ దేర్. వెంకటకృష్ణ గారు, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వరుసగట్టినా, వరుసలో నిలబడకుండా వచ్చినా, మీకు ఒక మాట చెప్తానండి. మహాభారతంలో శ్రీకృష్ణుడి చేతిలో పిల్లల గ్రోహం ఉంటుంది, అర్జునుడి చేతిలో గాంధీవం ఉంటుంది, దుర్యోధనుడి చేతిలో గద ఉంటుంది, దుశ్శాసనుడి చేతిలో కత్తి ఉంటుంది, శకుని చేతిలో కర్ర ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు పిల్లను పట్టుకుంటే ఎట్లా ఉంటుందండి? బాగానే ఉంటుంది, వెరైటీ ఉంటుంది. దుశ్శాసనుడు బాణం పట్టుకుంటే ఎలా ఉంటుంది? వెరైటీ ఉంటుందండి. అలా ఉంది వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడటం. వీళ్ళు పోలవరం గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినా, వైద్యశాలల గురించి మాట్లాడినా, రాజధాని గురించి మాట్లాడినా ఇలా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు తెలిసి 2 స్టేట్మెంట్లు ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవకపోతే తెలంగాణ రాజకీయాలు బతకవండి. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎక్కెక్కి ఏడవకపోతే ఏ ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయాలు చేయలేడండి. మీ ద్వారా మాట్లాడుతున్నానండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 20లో స్టార్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు కంప్లైంట్ చేయలా? ఎవడొడ్డు పడ్డాడు నీకు? నువ్వే కదా ముఖ్యమంత్రివి. 72% పూర్తయిన పోలవరాన్ని పండబెట్టి 2% పూర్తి చేసి, ఈ మధ్య వాళ్ళ పేపర్లో విన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందంట. మరి పోలవరాన్ని గోదావరిలో ముంచితే, అమరావతిని కృష్ణానదిలో ముంచితే ఇది ముంచడం కాదా? అప్పుడెవరికి వస్తుంది? అంటే అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనా? పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పల భగీరథుడు అవుతుందనా? ఎందుకు ఆపారు చెప్పండి? మీరు ఒక మాట అడుగుతానండి. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి, స్వయంగా ఆయనే చెప్పాడు, నాకు గణపతి అడుగులు తెలియవో, గణపతి సెంటీమీటర్లు తెలియవో, నన్ను తెచ్చేసి జలవనరుల శాఖ మంత్రిగా పెట్టారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంటే. అవునవును. మీకు ఒక మాట చెప్తాను సార్. ఇందా మీరు ఒక మాట అడిగారు. మీరు ఈ సోషల్ మీడియా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లోకేష్కి ఎందుకు ఉంది అని మీరు అన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సకల శాఖ మంత్రిగా ఎందుకు రివ్యూ చేశాడు ఆయన?